నా పేరు డాక్టర్ అశ్విన్ కుమార్ రెడ్డి అండి. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డాక్టర్ అశ్విన్ రెడ్డిస్ ఆర్థోపెడిక్ సెంటర్ ఉన్నది. ఐ వర్క్ ఇన్ దట్ సెంటర్. ఇట్స్ మై ఓన్ సెంటర్. ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఏంటంటే ఇది లాస్ట్ 1 or 2 years నుంచి చాలా పాపులర్ అయిందండి. ఇది చాలా వరకు ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఆర్థోపెడిక్స్ వరకు వచ్చే వరకు ఎక్కడైంది మనకి కీలు మార్పిడి, మోకాలు మార్పిడి కానీ, తుంటి మార్పిడిలు కానీ ఏంటంటే విరివిగా వాడడం జరుగుతుంది. ఓకే, మనకి 20 నుంచి 25 సంవత్సరాల వరకు క్రితం మనకి ఏదైతే టీకేఆర్ అంటే మోకాలు మార్పిడి ఏదైతే శస్త్రచికిత్స వచ్చిందో దాని తర్వాత ఏమవుతుందంటే రకరకాల ఇంప్లాంట్స్ కానీ, ప్రోస్థిస్లు కానీ, లోపల అమర్చే పరికరాలు దాంట్లో కూడా మార్పులు చెందినాయి. దాని తర్వాత ఏంటంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ మధ్యలో మనకి ఏదైనా నావిగేషన్ సిస్టమ్ అని వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్ సిస్టమ్ అని వచ్చింది. ఈ రోబోటిక్ సిస్టమ్ అంటే రోబోట్ ఏం చేయదు మామూలుగా, అన్నీ రోబోట్ చేయాలనేది ఏం లేదు. ఆ స్పెసిఫిక్ కొన్ని పాయింట్స్ ఉంటాయి మామూలుగా. అంటే ఎక్కడ ఏ లెవెల్లో మనకి ఏంటంటే ఎముకలని మనం కట్ చేయాలా, ఎంత ప్రిసైజ్గా కట్ చేయాలనేది మనకి ఏంటంటే ఈ రోబోటిక్ ద్వారా మనం ఏంటంటే మనం దాన్ని తెలుసుకోవచ్చు దాన్ని. ఓకే, దాన్ని మనం ఏంటంటే ఈ రోబోటిక్ ద్వారా చేస్తే ఏమంటే ద రిజల్ట్స్ విల్ బి ప్రాపర్ కట్ ఉండేసి ద రిజల్ట్స్ బాగుంటాయి అనే దాని మూలంగా ఈ రోబోటిక్ అనేది మొత్తం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు విరివిగా జరుగుతున్నాయి. కానీ మనం రియల్ లైఫ్లో మన రియల్ ప్రాక్టీస్లోకి వచ్చే వరకు ఈవెన్ ఎక్కడ మనం ఎన్నో కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ ఉంటాం, ఈవెన్ ఈ రోజు కూడా డిబేట్స్ ఉన్నాయి. ఓకే, ఈజ్ రోబోటిక్ దట్ మచ్ యూస్ఫుల్? ఇప్పుడు మేము చెప్పాలంటే ఏంటంటే మేము చేస్తున్నాము రోబోటిక్ ఈజ్ దట్ మచ్ యూస్ఫుల్. పెద్దగా మేము పేషెంట్ వాళ్ళలో సర్జరీ చేసిన తర్వాత రోబోటిక్ చేసిన వాళ్ళకు, రోబోటిక్ చేయని వాళ్ళకు నాట్ మచ్ గ్రేట్ డిఫరెన్స్. ఓన్లీ ఫైనాన్షియల్ పార్ట్ ఓన్లీ ద డిఫరెన్స్ తప్పితే వాళ్ళ లోపల వాళ్ళ నడకలో కానీ, వాళ్ళ మోకాలు మడతలో కానివ్వండి, వాళ్ళు తొందరగా కోలుకునే తత్వంలో కానివ్వండి, ఎక్కడ కూడా డిఫరెన్స్ లేదు. రోబోటిక్ అంటే మనమేమో చిన్న తక్కువ కోతలో మనం ఏం చేసే అదేం లేదు. అన్నిటికీ దానికి కూడా సేమ్. దీనికి ఎంతైతే కోత ఉంటుందో దానికి అదే కోత ఉంటుంది. దీనికి ఏదైతే ప్రాసెస్లో అమరుస్తామో దానికి అదే అమరుస్తాం. ఓన్లీ కొంచెం ప్రిసైజ్ కట్ల మామూలుగా అదొక 1 or 2 mm దాంట్లో ఉంటుంది. బట్ రొటీన్ నార్మల్గా మనం చూసిన తర్వాత దాని తర్వాత ఏ పేషెంట్ కూడా ఇంతవరకు అయితే మేము వీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ దాంట్లో ఎక్కడ కూడా. సో బోత్ ఆర్ సేమ్. కొంచెం ప్రెషన్ ఎక్కువ పెరుగుతుండొచ్చు, బట్ దాని మూలంగా గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకో. ఎవరికైనా కూడా ఈ మోకాలు మార్పిడి అనేది కానీ ఈ సర్జరీ అయిన అంతవరకు ఒకప్పుడు ఏమైందంటే మనకు 65 years ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ పెట్టుకున్నాము. దీనికి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఈరోజు ఏమవుతుందంటే ఒక వేరే ఎవరైనా కూడా 60 years వాళ్ళు కూడా కొంతమంది 75 years లాగా కనబడతారు. 75 years వాళ్ళు కూడా 60 years లాగా కనబడతారు. ఫిజియలాజికల్ ఏజ్ అంటాం దాన్ని. ఒక్కసారి మనకు పేషెంట్ నాన్ డయాబెటిక్ అయ్యి, ఈవెన్ డయాబెటిక్ అయినా ప్రాబ్లం లేదు, ఇన్సులిన్ మీద లేకుండా, ఓకే, వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే, ఎక్కువ బరువు లేకుండా ఉంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 77-78 years వరకు కూడా మనకు మోకాలు మార్పిడి ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. కాకపోతే పేషెంట్కి అది ఇతరత్ర వేరే ఆరోగ్య కారణాలు, ఆరోగ్య సమస్యలు ఉండి, ఈ మధుమేహం కానీ, ఇన్సులిన్ మీద కానీ ఉండి, రిస్క్ ఫ్యాక్టర్లు మామూలుగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు అయితే 70 years కట్ ఆఫ్ అనేది మనం పెట్టుకుంటున్నాం. ఇదేంటంటే ఒక పేషెంట్కి ఒక లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. అది మన ఏజ్ను, మన యాక్టివిటీని, మనకున్న ఇతరత్ర ఆరోగ్య సమస్యలు మనం దాన్ని క్రోడీకరించుకొని మనం ఏజ్ లిమిట్ అనేది మనకు పెట్టుకునేది. కానీ ఇది ఇంతవరకే చేయాలనేది ఏమీ లేదు అక్కడ.